నీవు మాకు ఒక రాజును నియమించాలి అన్నారు. ఏమన్నారు? ఒక రాజుని నియమించాలి. ఆ మాట చెప్తూ వాళ్ళు వాడిన ఒక మాట చాలా కీలకమైందే. ఏంటిది ఆ మాట? 5వ వచనములో సకల జనుల మర్యాద చొప్పున, అంటే అన్ని దేశాలకు రాజులు ఉన్నారు. ఆయా దేశపు ప్రజలను, ఆయా రాజ్య పౌరులను ఆయా రాజులు పరిపాలన చేస్తున్నారు. కానీ మనకు రాజు లేడు కనుక మేము కూడా ఒక రాజును కలిగి ఉంటాము అనేటటువంటి ఆలోచనతోటి వారు దాన్ని వెళ్ళబుచ్చినప్పుడు ఆ విషయము సమూయేలుకి అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? ప్రతికూలంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. తప్పు దేవుడు న్యాయాధిపతులను నియమించి చక్కగా మీకు పరిపాలన జరిగిస్తూ ఉంటే మీరు దేవుణ్ణి కాదని మనుషుల్ని ఎందుకని మీకు ఏలికగా ఉంచుకుంటున్నారు అని ఆలోచన చేసి వారు చెప్పిన మాటలను నేరుగా దేవుని దగ్గరకు తీసుకుని వస్తూ అంటున్నాడు 7వ వచనంలో. అందుకు 6వ వచనంలో మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాయబడ్డ మాట, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఓ సమూయేలు, వాళ్ళు వద్దు అంటుంది నిన్ను కాదు, నన్నే. ఐగుప్తు నుంచి రక్షించానే నన్నే, శ్రమలో నుంచి బయటకు తీసుకొని వచ్చానే ఆయన అనేటువంటి నన్నే వాళ్ళు విసర్జించారు కనుక వాళ్ళు నిన్ను ఏది చేయమంటే అది చేసేయి. రాజును అడిగారు కదా, ఒక రాజును నియమించేసేయి. అయితే రాజును నియమించిన తరువాత, నీవు రాజుగా నియమించిన తరువాత ఆ రాజు వలన వారికి కలగబోయేది ఏదో కూడా చెప్పేసాయి. వాళ్ళకి కలగబోయేటటువంటి శ్రమలేంటో కూడా చెప్పేసాయి. వాళ్ళకి పట్టబోయే గతి ఏంటో కూడా చెప్పేసాయి.